సిద్ధాంతంతో మనం నడవాలని చెప్పి మనకు నడిపిస్తాను. ఒక ప్రతిష్టాత్మకమైన గత వేల సంవత్సరాల నుంచి కూడా శ్రీరాముడు అంటే ఒక మంచి పరిపాలన చేసిన వాడు, మాట తప్పని వాడు, అందరికీ రక్షణ ఉండేవాడు అనేటువంటి నానుడి మన హిందూ సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. అయోధ్యలోనే రాముడు పలానా చోటునే పుట్టాడని చెప్పేసి అప్పుడు ఈ అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన పాట పట్టాలని నిర్ణయించింది. రేపు ఆగస్టు 6 నుంచి 14 వరకు మరి పాదయాత్రలు చేపట్టాలని, అలాగే సెప్టెంబర్ 1న సెలవు ఢిల్లీలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజాపై విధానాలను ఎండగట్టేందుకు మరి ఒక పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయించింది. తద్వారా ఈ మోడీ ప్రభుత్వాన్ని చెక్కబెట్టాలనే ఆలోచన ఉందని చెప్పి తెలియపరుస్తుంది.